తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో దెబ్బతిన్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నించిన అమిత్ షా చివరికి రామ్ బాణాన్ని ప్రయోగించారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను రామ్ మాధవ్కి అప్పగించారు. దాంతో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 20 రోజుల ముందు రంగంలోకి దిగిన రామ్ మాధవ్ తెలంగాణలో తన ఆపరేషన్ మొదలుపెట్టారు. రావడంతోనే ఎవరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే అరుణను కమలం గూటికి చేర్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలపై దృష్టి పెట్టిన రామ్ మాధవ్ ఆయా నేతల ఇంటికెళ్లి మరీ చర్చలు జరుపుతూ పార్టీలోకి తీసుకొచ్చారు. ఇదే తరహాలో డీకే అరుణను కమలం గూటికి చేర్చిన రామ్ మాధవ్ ఇప్పుడు అదే తరహాలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని విధాల నన్ను చిన్న కార్యకర్త నుంచి పెద్ద మనిషి దాకా కూడా నన్ను ప్రేమగా ఆదరించి నాకు సర్వ్ చేసే అవకాశం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు నాకు రాష్ట్రంలో సీట్ ఇవ్వకపోతే నాకు కేంద్రంలో అంటే ఇక్కడ భారతదేశంలో సర్వ్ చేసే అవకాశం మళ్ళొకసారి నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. కేసీఆర్ గారు నన్ను డ్రాప్ చేసిన మోదీ గారు నన్ను ఇవాళ ఎత్తుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇంకా కూడా ఫ్యూచర్లో తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటూ నా రేఖలో చేతి రేఖలో సంఘర్ష రాసింది. నేను సంఘర్ష చేస్తాను, నా పార్టీకి పనిచేస్తాను, నా ప్రజలకు పనిచేస్తాను. బీజేపీకి ఏదైతే ఉన్నదో తెలంగాణలో తప్పకుండా మా పార్టీ ఎదిగే విధంగా చూస్తాము. రేపు పార్టీలో పోటీ చేస్తున్న నాయకులు ముఖ్యంగా డీకే అరుణ గారి గెలుపు కోసం కూడా నేను పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. స్ట్రైక్ నా మీద ఎందుకు జరిగిందన్న దానికి నిజంగా కూడా నా దగ్గర అయితే జవాబు లేదు. దాని జవాబు ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు కూడా ఎవరికి చెప్పలేదు, ఎవరు కూడా నాకు ఆ జవాబు ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. 21వ తారీఖు నాడు నాది ఎప్పుడైతే 21st నాడు నా పేరు ఎప్పుడైతే లిస్ట్లో లేదో ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను కేసీఆర్ గారి దగ్గరనే పనిచేస్తాను, వారితో పాటే ఉంటాను అని చెప్పి నేను ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ 21వ తారీఖు నుంచి ఇవాళ 28వ తారీఖు వరకు కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా మా నాయకుడు కేసీఆర్ గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు, నన్ను ఎంత ఆదరించేవారు, ఎంత అంటే నన్ను నా బర్త్డే నాడు కిస్సు పెట్టుకున్న మనిషి నన్ను. అటువంటి వారు 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇప్పటిదాకా నన్ను ఫోన్ కూడా చేయలేదు. అదేవిధంగా వారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ రాలేదు. అటువంటి దానికి ఇక నేను హ్యూమిలేట్ అయిపోయి నన్ను వాళ్ళు కాదు అని అనుకున్నప్పుడు నేను తప్పకుండా బీజేపీలో నాకు ఒక అవకాశం అనేది వస్తున్నది. దాని ద్వారా నేను మళ్ళా భారతదేశానికి సేవ చేసుకుంటానని చెప్పి నేను ఇవాళ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో దెబ్బతిన్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నించిన అమిత్ షా చివరికి రామ్ బాణాన్ని ప్రయోగించారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను రామ్ మాధవ్కి అప్పగించారు. దాంతో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 20 రోజుల ముందు రంగంలోకి దిగిన రామ్ మాధవ్ తెలంగాణలో తన ఆపరేషన్ మొదలుపెట్టారు. రావడంతోనే ఎవరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే అరుణను కమలం గూటికి చేర్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలపై దృష్టి పెట్టిన రామ్ మాధవ్ ఆయా నేతల ఇంటికెళ్లి మరీ చర్చలు జరుపుతూ పార్టీలోకి తీసుకొచ్చారు. ఇదే తరహాలో డీకే అరుణను కమలం గూటికి చేర్చిన రామ్ మాధవ్ ఇప్పుడు అదే తరహాలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చారు. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రామ్ మాధవ్ ఇప్పటికే కాంగ్రెస్ టీఆర్ఎస్లోని అనేక మంది ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.